అప్డేట్ చేస్తాను. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ రమేష్. ఈరోజు నేను వెంగమాంబ పేరంటాలైనటువంటి నర్రవాడలో జరిగేటువంటి బ్రహ్మోత్సవాలకి అయితే వచ్చినానండి. ఇది మనకి దుత్తులూరు మండలం నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఈ యొక్క బ్రహ్మోత్సవాలు అయితే వారం రోజుల పాటు జరుగుతాయి. ఈ యొక్క బ్రహ్మోత్సవాలకి నేను ఈరోజు అయితే వచ్చినానండి. చాలా అద్భుతంగా బ్రహ్మాండంగా జరిగేటువంటి ఈ యొక్క వెంగమాంబ పేరంటాలకి సుమారు 5 లక్షల నుంచి 10 లక్షల వరకు జనసంఖ్య అయితే వస్తుందండి. ఇసుకేస్తే నేల రాలన్నటువంటి అంతమంది ఇక్కడ మనం చూడొచ్చు. సో ఇప్పుడు నేను ఏంటంటే లోపలికి వెళ్తానండి. ఇది మనకి కనిపిస్తుంది కదా, ఇది మనకి ముఖద్వారం అండి. వెంగమాంబ దేవస్థానానికి పోయేటువంటి సుమారు 1.5 కిలోమీటర్ వరకు లోపల ఉంటుంది. బట్ ఇదైతే మనకి ముఖద్వారం. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళినట్లయితే మనకి వెంగమాంబ దేవస్థానానికి అయితే చేరుకోవచ్చు. అంతేకాదు ఇక్కడ అంటే నర్రవాడ అంటే ఏంటంటే, అంటే సింపుల్గా చెప్పేస్తా, నర్ర అంటే ఎద్దని, వాడ అంటే గ్రామం, అంటే ఎద్దులు ఇక్కడ నివాసం ఉండేవి. అంటే ఇప్పుడు ఒంగోలు జాతి ఎద్దులు ఎలా అయితే బాగా మనకి ఫేమస్ ఉంటుందో అట్ట ఈ యొక్క ఉదయగిరి నియోజకవర్గంలో ఈ యొక్క నర్రవాడలో ఈ ఎద్దులు అనేవి చాలా ఫేమస్. సో అందువల్లనే దాన్ని సాంస్కృతికంగా ఇక్కడ ఎద్దుల పందాలు కూడా లాస్ట్ రోజు అయితే పెడతారండి. మనం ప్రతి ఒక్కటి లోపలికి వెళ్ళి చూద్దాము. చాలా అద్భుతంగా ఉంటుంది వీడియో. మీరు పూర్తి వీడియో చూడండి. లోపలికైతే వెళ్దాం, ప్లీజ్ కమ్. నర్రవాడ వెంగమాంబ ఆలయం. ఈ ఆలయం దుత్తులూరు మండల కేంద్రానికి 5 కిలోమీటర్ల దూరంలో, ఉదయగిరికి 18 కిలోమీటర్ల దూరంలో, ఇటు పామూరు పట్టణానికి 28 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ పుణ్యక్షేత్రం ప్రతి సంవత్సరం జూన్ జూలై నెలలో వెంగమాంబ తిరునాళ్ళు చేస్తారండి. శ్రీ వెంగమాంబ దేవస్థానం అనేది 300 సంవత్సరాల పైగా పురాతనమైనదండి. చుట్టుపక్కల ప్రాంతాల నుండి చాలామంది భక్తులు తమ కోరికలని, సంతానం, శ్రేయస్సు వంటి తీర్చుకోవడానికి నర్రవాడలోని శ్రీ వెంగమాంబ ఆలయానికి వస్తుంటారండి. ఈ ఆలయం చేరుకోవడానికి ఉత్తమ మార్గం నర్రవాడ ఆలయం నుండి కేవలం 25 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి పామూరు పట్టణం నుండి బస్సులు ఉంటాయండి. నెల్లూరు మరియు ఒంగోలు నుంచి నిరంతరం బస్సులు వస్తుంటాయి. బస్సుల వసతికి అయితే ఇబ్బంది లేదు. నర్రవాడ చేరుకోవడానికి రైలు మార్గం కావలి రైల్వే స్టేషన్ 90 కిలోమీటర్ల దూరంలోను, నెల్లూరు 135 కిలోమీటర్ల దూరంలోను సమీప రైల్వే స్టేషన్ అండి. విజయనగర సామ్రాజ్య చక్రవర్తి అయినటువంటి శ్రీకృష్ణదేవరాయల పాలన కాలంలో ఈ నర్రవాడ గ్రామం ఆవులు మరియు ఎద్దులకు అత్యంత ప్రసిద్ధి అండి. అరేంజ్మెంట్స్ అయితే చాలా బాగా చేశారండి. తప్పిపోయిన వాళ్ళ కోసం ఇక్కడ పోలీస్ అవుట్ పోస్ట్ ఉంది. ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. అంబులెన్స్ కానివ్వండి, ఉచిత వాటర్ పంపిణీ కూడా ఏర్పాటు చేశారు. అన్నీ ఘనంగానే ఏర్పాటు చేశారండి. ఇక్కడ కొంచెం పక్కనే అగ్నిగుండం ఉంది, అక్కడికి వెళ్ళి చూద్దామండి. మనం చూస్తున్నది అగ్నిగుండం అండి. చూశారుగా ఎంత పెద్దదో. అమ్మవారు భక్తుల కోరికలు తీర్చినందుకు గాను భక్తులు ఎండు కొబ్బరిని ఇలా అగ్నిగుండంలో వేస్తారు. పిల్లలు లేని వారు సంతానం కోసం ఇలా ముడుపులు కడుతుంటారండి. మనం చూడొచ్చు, ఇవన్నీ కూడా ముడుపులకు సంబంధించిన కట్టినారు. దీని గురించి మనం మార్నింగ్ కొబ్బరి కాల్చేటప్పుడు మనం చెప్పుకుందాం పూర్తిగా. ఈ వెంగమాంబ తిరునాళ్ళ బ్రహ్మోత్సవాలు తిలకించడానికి మన తెలుగు రాష్ట్రాల వాసులే కాక చెన్నై, మహారాష్ట్ర, కర్ణాటక, ఒరిస్సా రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి భక్తులు వస్తుంటారు. మనం ఇప్పుడు చూస్తున్నదేనండి శ్రీ వెంగమాంబ ఆలయము. చూడడానికి కాంతులతో వెదజల్లుతుంది. వెంగమాంబ అమ్మవారి దగ్గరికి సంతానం కోసం వచ్చిన వారు ఇక్కడ నిద్ర చేస్తారండి. చూడొచ్చు, మనకి చాలామంది ఇక్కడ పడుకున్నారు. ఇక్కడ మనకి ఆలయానికి పక్కనే అమ్మవారి కోనేరు ఉందండి. ఇదంతా అమ్మవారి కోనేరు. ఇక్కడ పక్కనే భజన కార్యక్రమం ఉందండి, డ్రామాలు ఉన్నాయి, డ్యాన్స్ కూడా అక్కడ వేస్తున్నారు. గుండెను గుడిగా చేసినమ్మా మనసే మాలగా చేసినమ్మా గుడిగా
ఓకే నిలబడు నిలబడు రెడీ రెడీ సార్ వెంగమామ పేరంటాలకి ఈరోజు లాస్ట్ డే కాబట్టి మనకి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు, అంతేకాకుండా మనకి ఇక్కడ ఎమ్మెల్యే అయినటువంటి కాకర్ల సురేష్ గారు ఇక్కడికి రావడం జరిగిందండి. సో ఇక్కడ వీళ్ళ ఆధ్వర్యంలో చాలా అద్భుతంగా ఈ యొక్క పేరంటాలు అయితే జరుగుతున్నాయి. మనం చూడొచ్చు, వాళ్ళు వచ్చి డైరెక్ట్గా ఇక్కడికి వచ్చి వారి యొక్క పర్యవేక్షిస్తున్నారు. ఇక్కడ చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడు నేను అమ్మవారి దర్శనానికి వెళ్తున్నానండి. ఈ దర్శనం ముగించుకొని ఈరోజు మనకి ఎడ్లు పందాలు కూడా ఉన్నాయండి. చాలా బాగుంటాయి, బ్రహ్మాండంగా చేస్తారు. నేను వెంగమామ పేరంటాల్లో చాలా భక్తులు అయితే ఉన్నారండి. ఇక్కడ ఒక భక్తుని నేను కలిశానండి. సార్ మీ పేరేంటి? నా పేరు మురళి అండి. మురళి ఎక్కడ? వింజమూరు. ఇక్కడ 5 కిలోమీటర్, ఎన్ని కిలోమీటర్లు? ఒక 20 వస్తుంది. 20 కిలోమీటర్స్ దూరంలో ఉన్నటువంటి మురళి గారు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకున్నారు. ఒకసారి ఆయన మాటల్లో ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, ఇక్కడికి వచ్చారు కదా, ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, మీకు ఏమనిపించింది ఒకసారి మీ మాట? ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది సార్. ప్రతి సంవత్సరం ఎలా ఉంటుంది, ఇక్కడ 10 సంవత్సరం ఇలాగే ఉంటుంది. అంటే వచ్చిన వాళ్ళకి ఫుడ్ మంది లోడ్ చేయరు, ఏదైనా కార్యక్రమాలు అయినా చాలా బాగుంటాయి. అందులో ఇక్కడ బొమ్మలు పిల్లగా చాలా మంది వస్తూ ఉంటారు. ఎందుకంటే ఇక్కడ అమ్మవారు ఏంటంటే ఒక మహిమల అమ్మవారిని చాలా మంది నమ్ముతూ ఉంటారు. కోరికలు తీర్చే ఒక అంటే శక్తి అని చాలా మంది నమ్మించారు. ఇప్పుడు ఇక్కడికి తెలంగాణ నుంచి వగేరా దేశాల నుంచి ఇక్కడ నుంచి వచ్చి అమ్మవారి దర్శనం చేసుకొని, అమ్మవారి బండ్లు కట్టుకొని, చాలా మంది ఇక్కడ పొంగలు పెట్టుకొని అమ్మవారి దర్శనం చేసుకొని పోతూ ఉంటారు. ఇప్పుడు కాదు, మ్యాక్సిమం ఒక 20 సంవత్సరాల నుంచి మంచి ఫేమస్ టెంపుల్ ఇది. అందువల్ల ఇక్కడికి ప్రతి సంవత్సరం ప్రతి జనాలు భక్తులు క్రౌడ్ పెరగడం తప్ప తగ్గడం అసలు ఏం ఉండదు. ప్రతి సంవత్సరం ఎట్లా జనాలు వస్తారు, ఇయర్ అది బాగా పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ప్రతి సంవత్సరం వచ్చే జనాలకి ఇంకా పెంచుకోవడం ఇక్కడ కార్యక్రమాలు చాలా బాగా జరుగుతున్నాయి. అందులో ఇప్పుడు ఇంకా ప్రభుత్వం మారడం కాబట్టి ఇప్పుడు జరిగిన వాళ్ళ బట్టి ఇంకా బాగా చేస్తున్నారు, అభివృద్ధి చేస్తున్నారు. వచ్చిన వాళ్ళకి ఫుడ్ గిడ్డు ఏమి లోటు లేకుండా, మన పోలీస్ శాఖ కూడా మంచి ప్రతి ఒక్కరికి ఏమీ ఇబ్బంది లేకుండా, ఇప్పుడు ఏదైనా లేడీస్ ఎవరైనా వచ్చే వాళ్ళు చిల్లర ఏం లేకుండా ప్రతి ఒక్కరికి మన పోలీస్ శాఖ కూడా మంచిగా బాగానే ఉంది, ఇబ్బంది ఏం లేదు. మన అమ్మవారు మాత్రం ఫేమస్, అంతే. అంతమించి నేను ఏం చెప్పలేను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు నేను అమ్మవారి దర్శనానికి వచ్చానండి. బయట ఇలా ఉంది ఆలయం, చాలా డెవలప్ చేశారండి. నేను కొన్ని సంవత్సరాల ముందు వచ్చినప్పుడు ఇలా లేదు, ఇప్పుడు చాలా డెవలప్ అయింది.
నేను శ్రీ వెంగమాంబ పేరంటాల దగ్గర కొబ్బరి తీసుకున్నానండి అగ్నిగుండంలో వేయడానికి. ఇక్కడ అందరూ కూడా కొబ్బరి తీసుకొని అగ్నిగుండంలో వేస్తారు. వెంగమాంబకి ఎవరైనా మొక్కుబడి ఉన్న వాళ్ళు, నాకైతే ఏం మొక్కుబడి లేదు. ఏదైనా కోరుకొని కొబ్బరిని అయితే అగ్నిగుండంలో వేస్తారు. సో నాకేంటంటే నా కోరిక ఏంటంటే యూట్యూబ్ ఛానల్లో 1 lakh సబ్స్క్రైబర్స్ విత్ ఇన్ 1 yearలో రావాలనేది నాకు కోరిక అండి. అంటే ముందే కోరుకొని నేను ఈ యొక్క అగ్నిగుండంలో ఈ యొక్క కొబ్బరి వేస్తున్నాను. ఈ వెంగమాంబ పేరంటాలకు వచ్చి నేనైతే దర్శనం అయితే చేసుకున్నానండి. అంతేకాదు నేను కొబ్బరి కూడా అగ్నిగుండంలో దహనం చేయడం అయితే జరిగింది. కమిటీ వారు సెలెక్ట్ చేసి వారికి బహుకరించడం జరుగుతుంది. కోవి మాధవరావు గారు, హైదరాబాద్ వారు. గౌరవనీయులు పెద్దలు కావలి డిఎస్పీ గారు శ్రీధర్ గారిని ఈ జతను ప్రారంభించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము. అదేనండి, దాన్ని పట్టుకొని లాగేస్తారు. చూద్దాం ఒకసారి. డెబ్బై ఇది వాయిస్ మొత్తం ఇన్బిల్టే. హౌస్ డీజే. రాధా సమేత గోపాలకృష్ణ. సరే బ్రో, సరే సరే. ఓకే. కొడిచెట్ల వీరాంజనేయ స్వామి ఆశీస్సులతో తిండి నక్షత్రారెడ్డి గారు, అంతేనా? సాయిరామ్ రెడ్డి గారు. 4వ జతగా శ్రీ గురప్ప స్వామి ఆశీస్సులతో ద్వారసిని గురువురెడ్డి గారు, వైఎంఆర్ కాలనీ, ప్రొద్దుటూరు టౌన్, కన్నివారిపల్లె కాలనీ, తాటిపత్రి, అనంతపురం జిల్లా వారి జత రెడీగా ఉండాలి. తిండి నక్షత్రారెడ్డి గారు, ద్రవ సాయిరామ్ రెడ్డి గారుల జత ప్రదర్శనిస్తున్నాయి.
రెండవ రౌండ్ 1000 అడుగుల దూరాన్ని 6 నిమిషముల 48 సెకండ్లో పూర్తి చేయడం జరిగింది. రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 1 నిమిషము 11 సెకండ్ల ముందంజలో ఉన్నది. మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 2 నిమిషముల 1 సెకండ్ వెనుకంజలో ఉన్నది. ఎద్దులు కొంచెం కనిపించేలాగా కొంచెం పక్క చూస్తే బాగుంటది. కొంచెం పక్కలైనా కొంచెం పక్కలైనా ఎద్దులు కనిపించేలాగా పడింది. ఓకే పడింది సార్. ఓకే సార్. ఓకే 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 సార్. మన ఎదురుగా తప్పుకోవాలి. శ్రీ గుర్రప్ప స్వామి ఆశీస్సులతో ద్వారశ్రీ గురువిరెడ్డి గారు, వైఎంఆర్ కాలనీ, ప్రొద్దుటూరు టౌన్, కడప జిల్లా. పోటీలో ఉన్నాయి. శ్రీ గురువిరెడ్డి గారు, వైఎంఆర్ కాలనీ, ప్రొద్దుటూరు టౌన్, ఎం రమేష్ బాబు యాదవ్ గారు, ధన్యవాదాలు కాలనీ, అనంతపురం జిల్లా వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి. బయట రావాలి. నెక్స్ట్ 2026 సంవత్సరానికి బహుమతులు బహుకరించేటువంటి దాతలు ఉత్సాహవంతులైనటువంటి వారు మీ పేరు ఇప్పుడే రిజిస్టర్ చేసుకోవాలి. 9వ బహుమతి 10,000 రూపాయల మొత్తాన్ని కోవి మాధవరావు గారు, హైదరాబాద్ వారు బహుకరిస్తున్నారు. చింతలదేవి, కొండాపురం మండలం, నెల్లూరు జిల్లా. వైఎంఆర్ కాలనీ, ప్రొద్దుటూరు, ద్వారశ్రీ గురువిరెడ్డి గారు, వైఎంఆర్ కాలనీ, ప్రొద్దుటూరు టౌన్, ఎం రమేష్ యాదవ్ గారు, ధన్యవాదాలు కాలనీ. రఘుదోళ అంకాలమ్మ తల్లి, మేకపాటి కుటుంబ సభ్యులు, నరవాడ వారు, మేకపాటి గారు, దినేష్ రెడ్డి గారు, నంద్యాల జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి. కేకలు అనిపించట్లా. రెడ్డి గారు, దినేష్
హలో మునిస్వామి ఆశీస్సులతో లక్కు నాగ శివశంకర్ గారు జేసీ అగ్రహారం నాగ శివశంకర్ గారు జేసీ అగ్రహారం బేస్తవారపేట మండలం ప్రకాశం జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి. నాలుగో రౌండ్ 2000 అడుగుల దూరాన్ని 15 నిమిషముల 44 సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది. 4వ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 4 నిమిషములు ఉన్నది. 4వ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 1 నిమిషము 13 సెకండ్లు ముందంజలో ఉన్నవి. 3వ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 47 సెకండ్లు వెనుకంజలో ఉన్నవి. లక్కు నాగ శివశంకర్ గారు జేసీ అగ్రహారం 2 నిమిషంలో ఉన్నది. 2 నిమిషంలో ఉన్నది. ఈ రౌండ్ లో 248 అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి 4వ స్థానంలో కొనసాగుతారు. 4వ స్థానంలో కొనసాగాలంటే 248 అడుగుల దూరాన్ని లాగాలి. 3వ స్థానంలో కొనసాగాలంటే అటు చివరికి వెళ్ళాలి. తిరిగి 43 అడుగుల లక్కు నాగ శివశంకర్ గారు జేసీ అగ్రహారం బేస్తవారపేట మండలం ప్రకాశం జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి. చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం తొల్లూరు మండలం బాపట్ల జిల్లా వారి జత రైతులో ఉన్నారు. వేటపాలెం తొల్లూరు మండలం బాపట్ల జిల్లా లైన్ లక్ష కడప జిల్లా వారి చేత ప్రదర్శనలో ఉన్నాయి. వెంకటేష్ యాదవ్ గారు మైలుకూరు టౌన్ కడప జిల్లా. ఎవరికన్నా మనకేనా? Oh, cool. Lagala.
వెళ్ళాలి బ్రో. బీట్ అవతలే ఉండాలి. వెంగమాంబ దేవస్థానం దగ్గర బహుమతులు బహుకరించడం జరిగింది. 9 మంది కూడా వచ్చి ఈ బహుమతులు స్వీకరించాలి. శ్రీ రామలమ్మ తల్లి దివ్య ఆశీస్సులతో ఆర్కేబుల్ సత్తోత శిరీష చౌదరి గారు, శివకృష్ణ చౌదరి గారు, వేటపాలెం జూమ్ రాదు లేకపోతే. సుండూరు మండలం బాపట్ల జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి. అత్తోట శిరీష చౌదరి గారు, శివకృష్ణ చౌదరి గారు, వేటపాలెం సుండూరు మండలం బాపట్ల జిల్లా వారి జత. నాలుగు నిమిషములు ఉన్నది. అత్తోట శిరీష చౌదరి గారు, శివకృష్ణ చౌదరి గారు, వేటపాలెం సుండూరు మండలం బాపట్ల జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి. ఓ 361 అడుగు దూరాన్ని లాగితే 4వ బహుమతిని, 357 అడుగుల దూరాన్ని లాగితే ఒక్క నిమిషంలో ఉన్నది. కమాన్ కమాన్. ఏయ్ ఏయ్ ఓయ్. అట్లా శిరీష చౌదరి గారు, శివకృష్ణ చౌదరి గారు, వేటపాలెం సుండూరు మండలం బాపట్ల జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి. ఏయ్ 357 అడుగుల దూరాన్ని లాగితే 5వ బహుమతిని, 361 అడుగు దూరాన్ని లాగాలి. 4వ బహుమతిని. ఇంతటితో ఈ వీడియోని అయితే క్లోజ్ చేస్తున్నానండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.